కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరిచి ప్రభుత్వ ఆసుపత్రి పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గతంలో రోజువారీ 600 నుంచి 700 మంది అవుట్ పేషెంట్స్ ఉంటే ఇప్పుడు 1700 నుంచి 1800 మంది రావడమే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్ ని గురువారం ఎమ్మెల్యే వాసు సందర్శించి ఆసుపత్రిలో రోగుల పరిస్థితిని తెలుసుకుని వారికి అందుతున్న వైద్యం సౌకర్యాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ సంఖ్య గణనీయంగా పెరగడానికి ఇక్కడ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించడంతో పాటు సిబ్బందిని పనితనం డాక్టర్ల కృషి కారణమని తెలిపారు. బాగానే చూస్తున్నారా? మెడిసిన్ ఉందా లేకపోతే లేదు తర్వాత రండి నేను అంటున్నారా? ఏంటి మనం ఎక్కడ నోట్ చేసుకుంటున్నాం అమ్మా? బాగుంది. ఏమేమి మామగారు చూసుకుంటారు. ఎక్కడ భోజనం మీరు తిప్పారు. అదే అప్పుడు మీరు ఫీడింగ్ కానీ అన్నీ ఫ్రీగా వెళ్ళాలి. ఏదైనా మనిషిని బలవంతంగా లాగాలి. మేము ఆ బెడ్స్ నేను ఒకసారి మాట్లాడతాము. నేను ముందు మాట్లాడాలి. అంటే ఆల్కహాల్ కేసెస్ లివర్ ఇష్యూస్ ఏ ఊరు? ఎన్నగూడు. ఏంటి లేబర్ మందు, జగనన్న మందు. అదే దెబ్బ. అదే కదా ఇప్పుడు నిన్నటి నుంచి జరుగుతుంది. మందు తాగిన వాళ్ళందరికీ లివర్. ఎవరు నీకు ఏమవుతారు? ఇట్లా ఏమైంది? చేస్తారు ఆర్థోపెడిక్ అలా ఫోన్ చేస్తున్నావా? భోజనం అంటే పక్కన అన్న క్యాంటీన్ ఉంది, ఉపయోగించుకోండి. అలా పొద్దున్నే వండుకొని వచ్చే బదులు పక్కనే ఉంది అన్న క్యాంటీన్.